మహాకుంభమేళకి 13th రోజు ఫెస్టివల్ మన మహాకుంభమేళ నడిచే రోజు అయితే వచ్చినాం. ఇక్కడ ఫండ్స్ అయితే చాలా మన ఒక గుట్ట మీద ప్లేస్ మొత్తం నిన్న కొంచెం మినిమం ఉండే, మొన్ననైతే మరీ లేరు అసలు. ఇక్కడ దాకా వెహికల్స్ లోపల దాకా వచ్చిండే. ప్రజెంట్ అయితే మొత్తం కూడా పబ్లిక్ ఉన్నారు. ఇంకా అక్కడ మహాకుంభమేళ మన మెయిన్ కు మనం ఎంట్రీ అయిన తర్వాత ఇంకా అక్కడ ఎట్లుంటో తెలుస్తలేదు. ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి. అసలు ఈ జనంలో ఎక్కడో ఏమో కొంచెం చూసుకోండి. ఒకేసారి అక్కడనైతే మరి ఇంకెక్కడ ఉంటుందో తెలియదు. ఇంకా నాగసాధువులు వచ్చిర్రో రాలేదు. మీకు కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకోసం అంటే ఇక్కడ అక్కడ మాకు వెహికల్స్ ఇట్లా. మార్నింగ్ ప్రయాగరాజ్కి వెళ్తున్నాం. నైట్ కొంచెం లేట్ అవ్వడంతో మార్నింగ్ లేచి వెళ్తున్నా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా 2 kilometers నడవాలి. 3 kilometers డిస్టెన్స్ ఉంది. చూద్దాం ఇంకెంత డిస్టెన్స్ నడవాలో. జై శ్రీరామ్. నిన్న ఆయన మొన్న వచ్చినప్పుడైతే మరి ఇంత జనాభా అస్సలు లేదు. ఒకే నైట్లో ఇంతగానం జనాభా ఎట్లా వచ్చిరో తెలుస్తలేదు అసలు. చాలా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడ మొత్తం. దాంతోపాటు చుట్టూ ఫాగ్ ఉంది. దారి కాకుండా ఇంకొక కొత్త దారి నుంచి అయితే దింపుతున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు క్రౌడ్ అయితే మరీ ఎక్కువ ఉన్నారు. అసలు చూడొచ్చు, ఒకరినొకరు దొబ్బుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఉండదు నుంచి కాకుండా వేరే వేరే ప్రదేశాల నుంచి అంటే చుట్టూరుగా రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిండ్రు. దానివల్ల చాలా అంటే చాలా డిస్టెన్స్ పెరిగింది. మాకు సపరేట్ లైన్స్ అయితే చేశారు. ఎక్కడి నుంచి ఎంట్రీ కావాలి, ఎక్కడి నుంచి ఏందనేది టోటల్ ఇక్కడ మిలిటరీ అండ్ పోలీసు వాళ్ళ చేతుల మీదనే ఇదంతా టోటల్. ఎక్కడ పడితే అక్కడనే పోలీసులు అండ్ మిలిటరీ వాళ్ళు అయితే ఉన్నారు, ఎవరికి ఏం కాకుండా చూసుకున్నందుకు. చాలా మంది వచ్చారు జనాలు అయితే. कितना दूर है यहाँ से कम तो 2 दिन का रोड है, 2 दिन का गाड़ी में। शुक्रिया। क्या है घूमने के लिए, नहाने के लिए खत्म हो गया फिर वापस चला जाएगा। अब रहेगा थोड़ी, रहने वाला है क्या? ओके। कैसे आप जी इधर भी बहुत जना आएगा इधर को? बहुत 10,000 होगा। ओके, बहुत बड़ा एरिया है। पैसा नहीं आदमी को, भीड़ है। ओके, छोटा जगह होता ज्यादा भीड़ हो जाता है। आप तुम्हारे के पास इधर भी कोई भी स्टे है ना? कोई स्टे नहीं है। ठीक है जी, शुक्रिया। जय श्री राम। ఇక్కడ మళ్ళీ వచ్చేసాం మహాకుంభమేళ. ప్రజెంట్ జరిగే చోటు ఒక్కసారి చూసుకోండి ఎంత మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది వచ్చారు ప్రజెంట్. దగ్గర 60 లక్షల మంది వచ్చినట్టు ఈరోజు ఈవినింగ్ వరకు అయితే తెలిసింది. టోటల్ 60 లక్షల మంది ఓన్లీ ఈ 18 kilometer డిస్టెన్స్లోనే ఉన్నారు. ఇంత ముందుకే ఇక్కడ చాలా తక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బాగా క్రౌడ్ ఉండుట్లా మనం వెళ్ళి అటు ఇటు ఎక్కడన్నా కొంచెం ఇట్లా మనుషులు మిస్ అయినా, ఇంత ముందుకు నేనే మిస్ అయినా. మామూలు దగ్గర నుంచి ఇద్దరు ఒక దిక్కుంటే నేను ఒక దిక్కు అయిపోయినా. చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకోసం అని చెప్తున్నా, కొంచెం సేఫ్టీ యూజ్ చేసుకోండి ప్లీజ్. ఎవరికి ఏం కావద్దు, అది విషయం. స్నానం చేసేటప్పుడు మీద పక్షులు అయితే ఒకేసారి రౌండ్గా తిరగడం స్టార్ట్ అయిపోయినాయి. అసలు ఏందో నాకు కూడా తెలియదు ఇదేందో. ఎట్లాగో మన త్రివేణి సంగమంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దర్శనం అయితే, ఇక్కడ మన గంగా స్నానం అయితే చేసినాం. 2 days నుంచి 3 days నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిసారి అప్డేట్ ఇస్తున్నాం. అలాగే ఇంకా చాలా మంది అయితే ఇక పబ్లిక్ పెరుగుతున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి. ఈరోజు ఎస్పెషల్లీ మకర సంక్రాంతి మన సైడ్ చాలా ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా ఫేమ్గా జరుపుకునేది. మధ్యలో అత్తరు ఏం చేయాలి. ఓకే,
ఇక్కడనైతే పరిస్థితులు ఓకే. ఇప్పుడు ఎవరన్నా తప్పిపోతే ఇట్లా అనౌన్స్మెంట్స్ ఉంటాయి, అనౌన్స్మెంట్స్ దగ్గరికి పోయి మనము మన పరిస్థితి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకేనా? ఈ మధ్యలో చాలా మంది వస్తారు, అందుకోసమనే మనం ఇంకా మిగతా అన్నీ మాట్లాడుకున్న తర్వాత బాయ్. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, మనము ఎక్కడ ఉన్నాము అనేది తెలుసేందుకు మన ఏదైనా ఒక బెలూన్ టైప్ ఆఫ్ తీసుకోండి, లేకుంటే ఏదైనా హైట్లో ఉండే ప్లేసెస్లో మీరు స్టే చేయండి. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా లోపలికైతే రానియలేరు. అదేవిధంగా మనకు ఇక్కడ ఎక్కువ షేప్ కూడా కూర్చోనిస్తలేరు. అలా ఫ్రెష్ అప్ అయి కొంచెం అట్లా ఇంత దూరం నడిచాం కదా, కొంచెం అలా కూర్చుందామన్నా కూడా కూర్చొనిస్తలేరు. త్వరగానే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి మనము రూమ్ దిక్కు అయితే వెళ్తున్నాం ప్రజెంట్. మేము ఆ ప్లేస్ నుంచి వెళ్ళొచ్చాక మాకు ఇక్కడ సెక్టార్ నెంబర్ 20 ఇక్కడనైతే అన్నప్రసాదం అయితే చేయడం జరిగింది. మేము 2 రోజులు వెతికాము అన్నప్రసాదం ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది మన వాళ్ళకి చూపిద్దామని, కానీ ఎక్కడనైతే దొరకలేదు. ప్రజెంట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజైతే మనకి ఇక్కడ అన్నప్రసాదన పెట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ టైం మాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం అయితే కనిపించింది. చాలా వరకు రైస్ అనేది ఇక్కడ కనిపించలేదు. మాకు అసలు తిన్ను కూడా తినలేము. ఏమన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి రోటీసు, ఆలూ కర్రీ అవే, కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్గా రైస్ పెట్టారు. అలాగే మనకు రోటీసు ఇక్కడ ఇవే ఉంటాయి చాలా వరకు ఎక్కువ శాతం. కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే. మనకు తెలుగు వారికి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఫుడ్ తిన్న తర్వాత చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు ఫుడ్ లాగానే ఉంది తింటే. సెక్టర్ నెంబర్ 20లో మేము చూసిందైతే రుద్రాక్ష బాబా డీటెయిల్స్ అనేది మీకు ముందు చెప్తాను. అలాగే ఇక్కడ హాత్ ఉప్పర్ వాలా బాబా అనుకుంటూ ఉంటాడు, అంటే చేతి మీదకి లేపినటువంటి బాబా అని. అంటే ఆత్వాలా బాబా అంటే చేతి మీదకి లేపినటువంటి బాబాను రుద్రాక్ష బాబా వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ ఇదే. సెక్టర్ 20 అంటారు దీన్ని. చుట్టుపక్కల చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకు ఇలాంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మనం అక్కడ నుంచి రాగానే ఇటు వైపుగా వస్తే కొంచెం దూరం రాగానే సెక్టర్ 20 అంటే ఎవరైనా చెప్తారు. ఎవరన్నా చూద్దామని అనుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం పక్కా ఇక్కడికి వచ్చి చూసేయచ్చు. ఇదే సెక్టర్ నెంబర్ 20. ఇందులోకి వెళ్తే మనకు ఆత్వాల బాబాను మనకు రుద్రాక్ష బాబా 40 కేజీలు పెట్టుకొని రుద్రాక్షని అయితే మోస్తున్నారు. ఆ రుద్రాక్ష బాబా అయితే ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అడ్రస్ ఇది పక్కా చూసేయండి. దీంతోపాటు దీని పక్కలో మనకు చాలా మంది అఘోరాలు అయితే కనిపించడం జరుగుతుంది. వారి దగ్గర కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు కొన్ని ప్రదేశాల్లో మనకు రుద్రాక్షలు అయితే అమ్ముతారు. అవి ఒరిజినలా కాదా అనే విషయం అయితే నాకు తెలియదు, కానీ ఇది మాత్రం తింపడం మాత్రం వాళ్ళే దింపారు. ఇలాంటి కొన్ని జరుగుతాయి, చూసుకోండి కొంచెం. ఇక్కడ మనకు హరే కృష్ణ మన హిందీలో అవైలబుల్ ఉన్నాయి. మన ఏంటిది మహాభారత పుస్తకాలు మొత్తం హిందీలో అవైలబుల్. 20 రూపీస్లో ఇస్తుర్రు ఇక్కడ. మనకు కాసేపటికి హాత్వాలా బాబాని అయితే కనిపించడం జరిగింది. ఒక చెయ్యిని పైకెత్తి గత 12 సంవత్సరాల నుంచి అలాగే ఉండడం జరిగిందట. మన హిందూ సమాజాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, మన వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో తన 12 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంటున్నట. ఈయనను కలవటానికి చాలా అంటే చాలా మంది వస్తున్నారు. ఆయన ఇక్కడ మన సైడ్ చాలా మంది ఫేము. इसमें कुछ कड़ियाँ हैं जो कमजोर हैं, जो एक दूसरे को छोटा बड़ा देखता है, उसको जोड़ने का दरकार है. और ये कितने सालों से ఈ సెక్టార్ నెంబర్ 20లో అయితే మనకు చాలా మంది అఘోరాలు అయితే కనిపిస్తారు. ఇంతకుముందు చూపించినటువంటి అడ్రస్లో ఇక్కడ మనకు చాలా మంది వరుసగా ఒకరి తర్వాత ఒకరు మనకు సాధువులు లేకుంటే అఘోరాలు అయితే కనిపించడం జరుగుతుంది. వీరందరితో ఇంటరాక్ట్ కావచ్చు, మనకి ఏమన్నా
ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ గురించి చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము గో టు రూమ్ మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళబోతున్నాం. రిటర్న్ రూమ్కి వెళ్ళేటందుకే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ల మీద చాలామంది గుంపులుగా వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. దాదాపుగా 60 లక్షల మంది వచ్చినట్టు చెప్పాను కదా, వాటికంటే ఇంకెక్కువ రావచ్చు. ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. మన గవర్నమెంట్ వాళ్ళ అంచనా ప్రకారం 60 లక్షల మంది వచ్చి ఉండొచ్చని. వరంగలేనా? వరంగల్ వాళ్ళు అనిపించలేరు చూస్తున్నావు అప్పటి. ఏ భయ్యా బుగ్గ పట్టుకొని ఆడుతున్నావులే, బుగ్గలో అమ్మా పెద్ద ఐడియాలో ఇస్తున్నావులే. మళ్ళీ అనిపించిన వరంగలే. ఆఫ్టర్ త్రివేణి సంఘం దాటిన తర్వాత కూడా పబ్లిక్ అస్సలు ఆగలేదు. చాలా మంది వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చాలా క్రౌడ్ ఉంది. ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం సేఫ్టీ యూజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బంది అవుతుంది. చాలా చల్లగా ఉంది. ఇంకా 40 days టైం ఉంది. మీరు అంతలోపు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. తొందరనే రావాలి అనేది ఏం లేదు. అందుకోసం అప్డేట్ ఇచ్చేందుకే మేము ముందే వచ్చాము. ప్రజెంట్ మన కుంభమేళలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ తిరుక్కుంటూ నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలా దూరం నడవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక రోజుకి ఒక 10 to 20 కిలోమీటర్స్ మినిమం తిరుగుడు అవుతుంది. రూమ్ నుంచి రావడం, మళ్ళీ ఇటు వెళ్ళడం, ఇవన్నీ తిరగడంతోనే మనకు 20 కిలోమీటర్స్ పక్కా తిరుగుతున్నాం. ఇదంతా తిరగడానికి మళ్ళీ ఇక్కడ ముందే రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకి ఏ ఇబ్బందులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి ముందుగానే చెప్పడం. అదేవిధంగా చాలామంది ఇంట్లో నుంచే వండుకుంటూ ఇక్కడికి రాలేమని బాధపడతారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ నుంచే మేము చూపించడానికే మేము ఇక్కడికి ఇంత దూరం దానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చేది ఒకటి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.